మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏంటంటే పిట్టల పిల్లలు పెంచడం పెద్ద విషయం కాదు, మార్కెటింగ్ చేసుకోవడం కొంతమంది విషయం. కొంతమంది పొట్టెల పిల్లలు సరిగ్గా పెరగడం లేదనేది ఇష్యూ. సో అన్నిటికీ కొన్ని కారణాలు ఉంటాయండి. ఆ కారణం మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో ఎక్కడ మనం ఎప్పుడు తీసుకుంటున్నాం అనిమల్స్, ఎప్పుడు అమ్మాలనుకుంటున్నాము, ఎంతకు అమ్మాలనుకుంటున్నాము, ఎంత పెట్టి తీసుకుంటున్నాం, మనం తీసుకున్న రేట్ కరెక్టా కాదా, ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడ మనం చిన్న మిస్టేక్ చేసినా కానీ తర్వాత ఏమవుతుందిరా అంటే అవి కరెక్ట్ టైంకి సేల్ అవ్వక, రావాల్సిన రేట్ రాక నష్టపోయామనే పాయింట్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్త. ఫ్రెండ్స్, ట్రైనింగ్ వచ్చేసి కడపలో ఉంటుందని చెప్పాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ట్రైనింగ్ కడపలో చేయలేకపోతున్నా. ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి డీటెయిల్స్ తీసుకొని రిజిస్టర్ చేసుకోండి. సో మనం ట్రైనింగ్ వచ్చేసి కడపలో పెట్టాలనుకున్నామండి, కానీ కొన్ని కారణాల వల్ల కడపలో కండక్ట్ చేయలేకపోతున్నా. మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తానో కూడా గ్యారంటీ లేదు. సో ఈసారి పండగ ఉంది, పండగకి ముందే వస్తాను కదా అనుకున్నా, కానీ అది కుదిరేట్టు కనిపించట్లేదు అనమాట. అందుకనేసి ట్రైనింగ్ని మళ్ళీ హైదరాబాద్కే షిఫ్ట్ చేశాను. చాలామంది అడిగారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి మీరు మళ్ళీ హైదరాబాద్కి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్, మన ఫాలోవర్, మన అన్ని వీడియోస్ ఫాలో అవుతూ ఒక ఫీడ్బ్యాక్ పెట్టారండి. సో లాస్ట్ ఇయర్ ఆయన ఎలా ఇదైతే అయ్యారో, బెనిఫిట్ అయితే అయ్యారో అలా నేను ఒకానొక వీడియోలో చెప్పాను, ఇలాంటి స్ట్రాటజీలు మీరు ఫాలో అవ్వండి, మీరు బెనిఫిట్ అవుతారని చెప్పేసి. ఆయన క్లియర్ కట్గా ఫాలో అయిన ఇవన్నీ మనకి ఇక్కడ డీటెయిల్డ్గా పెట్టారు. ఇది నేను మన కమ్యూనిటీలో కూడా పెట్టాను, కానీ చాలామంది చూడలేదు. సో చెప్పిన గైడ్లైన్స్ కొన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, బెస్ట్ రిజల్ట్స్ అనేటివి అండ్ మార్కెట్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, సో అది ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఆయన ఏమేమి రాశారనేది విషయం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు నా పొట్టేళ్ళని ఏ దానాతో అయితే పెంచుతున్నానో ఆ దానా ఇక్కడ పెడుతున్నారు కదా, ఇది ఎవరికన్నా కావాలంటే నాకు ముందుగానే అడ్వాన్స్గా ఇంటిమేట్ చేసి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి. సో ఎందుకంటే ఇది తెప్పించిన తర్వాత నా దగ్గర ఎక్కువ రోజులు హోల్డ్ చేయడానికి ప్లేస్ లేదు. సో దానివల్ల చెప్తున్నా, చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మీరు బయట నుంచి తెచ్చి చేసుకున్నా కానీ అదే ప్రైస్ అవుతుంది, నేను చేసి ఇచ్చినా కానీ అదే ప్రైస్ అవుతుంది. అంటే విత్ ట్రాన్స్పోర్ట్ మీకు అదే ప్రైస్ అవుతుంది. ఇంకా మీకు బయట నుంచి తెచ్చుకొని చేసుకోవడంలో మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అయ్యి, అంటే మీరు లోకల్ నుంచి తెచ్చుకోవడంలోనే. సో దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ మీకు చెప్తాను. సో మనకు మన ఫ్రెండ్, అది మన సబ్స్క్రైబర్ ఒకదాన్ని పెట్టారు కదండి, బక్రీద్ కోసం పిల్లలు పెంచాలనుకున్నప్పుడు షెడ్ వీడియో మీకు పెట్టడం జరిగింది. నాకు పెట్టాడంటే నాకు ఎవరో కూడా గుర్తులేదు ఆయన. అదేవిధంగా పొట్టేల బరువు కూడా వీడియో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకొని వాడటం జరిగింది. నేను 10/5/2023లో ప్రారంభించాను. ముందుగా ఈ ఫీల్డ్లో అనుభవం లేదు. నేను వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి వీడియో చూస్తాను. పొట్టేలు పెంచుకొని ప్రతి ఒక్కరు బక్రీద్ రోజున పొట్టేలు అమ్ముకుంటే ₹1 ఎక్కువ వస్తుంది ఆశపడతారు. ఇది వాస్తవం, కానీ మనం చేయాల్సిన 5 నెలల ముందు నుండే ప్రచారం చేసుకోవాలి. నేను బక్రీద్కి అమ్మగలిగినాను అంటే
నా దగ్గర 100 పొట్టేళ్ళు ఉన్నాయి. వాటిలో నుండి 56 పొట్టేలు పిల్లలు వేరు చేసి బక్రీద్ పండుగ కోసం పెంచాను. నా నేను మొదలుపెట్టి 2022లో సార్ మొదలుపెట్టింది మీ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఫస్ట్ పక్కన వాడుతున్నా. నా ఫ్యాక్టరీ చెప్పడం అంటే ఫస్ట్ నాకైతే నమ్మలేదు సార్ మీ ప్రోడక్ట్. పోతే మరి చూస్తాం, ఒక వాటర్ ట్రై చేసి చూస్తామని ట్రై చేస్తే రిజల్ట్ బాగుంటే మేము 3 years నుంచి మీ ప్రోడక్టే వాడుతున్నా. ఎక్సలెంట్ గా ఉన్నాయి. నేను బ్రీడింగ్ చేశాను, పొట్టేలు పెంపుతున్నాను. కొన్ని రోజులు మీ ప్రోడక్ట్ వాడి మళ్ళీ వాడకుండా అట్లా ట్రై చేసి చూశాను. ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ బాగుంది, ప్రోడక్ట్ వాడకుంటే రిజల్ట్ బాగలేదు సార్. మన ప్రోడక్ట్ అంత రిజల్ట్ వస్తుంది ఎప్పటికైనా. వాడి చూసినా వాడకుండా చూసినా కొన్ని రోజులు అన్ని ట్రై చేయొచ్చు సార్. మీ ప్రోడక్ట్ అదర్ ప్రోడక్ట్ కంపేర్ చేసి మన ప్రోడక్ట్ 4 పిల్లలు 30 కిలోల బరువు ఉండేలాగా చూసుకున్నా. ప్రతి ఆదివారం రోజు ముస్లిమ్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వారితోటి నా దగ్గర పొట్టేళ్ళు ఉన్నాయి, ఎవరైనా అవసరం అయితే చెప్పండి ఇస్తాము అని ఫామ్ చేశాను. అది చెప్పుకుంటూ 20 కిలోమీటర్ల వరకు చెప్పడం జరిగింది. నేను చెప్పినట్లుగానే నా పొట్టేళ్ళ ఫామ్కి చిన్నగా రావడం ప్రారంభించారు. చిన్న ఫంక్షన్లు పొట్టేళ్ళు తీసుకెళ్లడం ప్రారంభించారు. అప్పుడు నేను విడిగా 56 పిల్లలు షెడ్లో పెంచుతూ వాళ్ళకి నేను చెప్పడానికి ఇవి బక్రీద్ కోసం పెంచుతున్నా అని చెప్పి ఉండగానే బక్రీద్ పండుగ 20 రోజుల ముందుగానే మనం పిల్లలు సేల్ అవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే బక్రీద్ పండుగ 3 రోజుల ముందు చాలామంది ఫోన్లు చేయడం జరిగింది, కానీ పిల్లలు లేవు అని చెప్తుంటే బాధగా ఉండేది. సో చూడండి, మీరు సరైన టైంలో కరెక్ట్ యాక్షన్ తీసుకొని మీరు పబ్లిసిటీ చేసుకుంటే మీ అనిమల్స్ సేల్ అవ్వడం ఖాయం. కాకపోతే కొన్ని కండిషన్స్ ఏమున్నాయంటే మీ అనిమల్స్ హెల్తీగా ఉండాలి, మంచిగా కనిపించాలి, కనులకు కనువిందుగా కనిపించేలాగా మీరు మంచిగా వాటిని రెడీ చేయాలన్నమాట. సో అందరూ ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. ఫార్మింగ్లో ఏం జీవాలకు ఏం పెట్టాలి, ఏం పెడితే అవి మంచిగా కనిపిస్తాయి, ఎటువంటివి వాడాలి అనేది మీకు తెలియాలన్నమాట. దాని ప్రకారంగా ఫుల్ మేత పెట్టి నేను ఇంకా ఏం చెప్తానంటే ఒక 2-3 పొట్టేళ్ళని మీరు సొంత బిడ్డల్లాగా ఇంటి దగ్గర కట్టేసుకొని మీకు దగ్గరగా వాటికి రోజు చేత్తో ఫీడింగ్ చేస్తూ అలా తిప్పుకొని వస్తూ ఇలా అలవాటు చేసుకున్నారనుకోండి, వాటిని తీసుకెళ్ళి మీరు ఏ మస్జిద్ దగ్గర ఫ్రైడే టైమ్స్ నిలబడ్డా మీకు సూపర్ మార్కెట్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బక్రీద్లో రావాలి, మీ దగ్గర తీసుకోవాలనేసి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతాయి. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఏ ఫెస్టివల్ అయినా బక్రీద్ అనే కాదు, ఏ ఫెస్టివల్ వచ్చినా మీరు చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించి ఏరియాస్కి జాతరలు ఇలాంటివి వచ్చాయి, జాతర జరిగే ప్లేస్లో మీ బ్యానర్లు పెట్టడం కానీ, మీరు జీవాలు తీసుకెళ్ళడం కానీ, ఆ టయానికి రెడీ చేసి కోళ్ళు అయితే పుంజులు ఏవైతే అవి మీరు తీసుకెళ్ళే ఆ టయానికి అక్కడ నిలబడితే అక్కడ బ్యానర్స్ కట్టి పెడితే చిన్న బ్యానర్స్ తయారు చేసి, ఎక్కువ ఖర్చు కూడా కాదు ఆ బ్యానర్స్ తయారు చేయడానికి, మంచి ప్లేస్లో చినగకుండా కొంచెం ప్రొటెక్షన్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ షాపుల దగ్గర కానీ అట్లాంటి చోట మీరు కట్టి పెట్టుకుంటే అది కొన్ని రోజులు నిలబడుతుంది, మీకు పబ్లిసిటీ అనేది అవుతుంది. మీరు కూడా తీసుకెళ్ళాలి. అలా అలవాటు చేసుకున్న పొట్టేళ్ళను మీతో పాటు తిప్పుకుంటూ వెళ్తే కొంతమంది ఇది చాలా బాగా మనుషులకు అలవాటైంది, మాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్లీ పొట్టేళ్ళు కావాలని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫ్రెండ్లీగా వచ్చి తింటూ చేస్తూ ఉండేది. సో మీరు ఈ రకంగా చేసుకోవాలి. ఏదైనా సరే పొట్టేలు పిల్లల బిజినెస్ అంటేనే టార్గెట్ చేయాలి సీజన్ని. ఎప్పుడంటే అప్పుడు పెంచేసి ఎప్పుడంటే అప్పుడు సేల్ అయిపోవాలి అంటే అవ్వండి, టార్గెట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న అనిమల్స్ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు, బక్రీద్కి టార్గెట్ చేస్తారు. అట్లా ఓన్లీ బక్రీద్ టార్గెట్ చేసి 5,000 జీవాలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు. అది మనకు తెలియడం లేదు అంతే. మీరు పబ్లిసిటీ చేసుకునే దాన్ని బట్టి ఒకసారి ఏంటంటే అది నిండా మునిగాక చలెందుకు అన్నట్టు మీరు ఫార్మింగ్లో దిగాక ప్రతి ఒక్క మార్గాలు వెతకాలి. ఈ సంవత్సరం మీకు 10 మంది వస్తారు, రేపు సంవత్సరం 20 మంది వస్తారు, 20 మంది వస్తారు, 30 మంది వస్తారు. రెఫరెన్స్లు వెళ్ళిపోతాయండి. మేము తీసుకున్నాం చాలా బాగుంది, మళ్ళీ అడుగుతూనే ఉంటారు. సో ఏమంటారు దాన్ని, గుడ్ విల్ అనేది పెట్టుకోవాలి. అరే ఇతని దగ్గరికి వెళ్తే మంచి పొట్టేలు దొరుకుతుంది, మా మీట్ ఎక్కువ వస్తుంది, మా కొవ్వు ఎక్కువ రాదు, ఇలాంటి మంచి పొట్టేళ్ళని ఇతను పెంచుతాడు, ఇతని దగ్గర తీసుకోవడం మంచిది
ఫామ్ పొట్టేలు అది, ఫామ్ పొట్టేలు ఇవి బయట తిరిగేటివి అవి అలాంటివి ఏమీ లేవు. ఫామ్ పొట్టేలే ఇంకా చాలా హెల్దీ. వామ్ లోడ్ ఉండదు. కొవ్వు పట్టకుండా మనం తీసుకునే జాగ్రత్తలు ఉన్నాయి. మన ఫ్యాటనింగ్ పౌడర్ వాడితే అసలు కొవ్వు పట్టవు జీవాలు. ఓన్లీ మాంసమే నిండిపోతుంది. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసి ఒక్కసారి వచ్చిన అతను మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి రావాలి అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేయండి. మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండ్ మీరు ఖచ్చితంగా సక్సెస్లో ఉంటారు. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేలు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం డబల్, ట్రిబుల్, 4 టైమ్స్ సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 టైమ్స్ సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లాహ్ హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ.